వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ బ్రదర్స్. ఇవాళ అయితే మనం చికెన్ టిక్కా అయితే చేసుకుంటున్నాం. చికెన్ టిక్కా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను పర్ఫెక్ట్గా అయితే చూపిస్తాను. నేను రెస్టారెంట్ స్టైల్లో పర్ఫెక్ట్గా రెస్టారెంట్లో ఏ విధంగా అయితే చేస్తారో సేమ్ అవే ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఇవాళ అయితే మనం చికెన్ టిక్కా అయితే చేసుకుందాం. అసలు చికెన్ టిక్కాలో ఏమేమి వేసుకోవాలో నేనైతే స్టెప్ బై స్టెప్ అయితే నేను మన వీడియోలో అయితే చూపిస్తా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేసేయొద్దు. ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం చికెన్ టిక్కా కావాల్సింది ఏంటంటే 100 గ్రామ్స్ అయితే చికెన్ తీసుకున్నాం, కొద్దిగా పెరుగు, గ్రీన్ క్యాప్సికమ్, కొన్ని లెమన్స్, అల్లం, పసుపు, గరం మసాలా, సాల్ట్, కారం, ఎల్లో క్యాప్సికమ్. బౌల్లోకి అయితే చికెన్ అయితే తీసుకున్నాం కదా. 1 టేబుల్ స్పూన్ అల్లం, పసుపు, గరం మసాలా 1 స్పూన్, సాల్ట్ తగినంత వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుందాం. 80 గ్రామ్స్ అయితే నేను పెరుగు అయితే తీసుకుంటున్నా. క్యాప్సికన్ అయితే మనం రౌండ్గా కాకుండా కొద్దిగా మన ట్రయాంగిల్ షేప్లో అయితే కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి. ఎల్లో క్యాప్సికమ్, మన ఎల్లో క్యాప్సికమ్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే మళ్ళీ పర్ఫెక్ట్ లుకింగ్ అనేది వస్తుంది. పర్ఫెక్ట్ షేప్లో కోసుకోవాలంటే ఇటు సైడ్ ఎడ్జ్ తీసుకుంటే పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. మన ట్రయాంగిల్లో స్క్వేర్ షేప్లో వస్తుంది ఈ విధంగా. ఇప్పుడైతే మనం ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాం. ఆనియన్ ఏంటంటే టోటల్గా కట్ చేసుకోకుండా ఈ విధంగా కట్ చేసుకొని ఈ లేయర్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ లేయర్ అయితే తీసేయండి, ఎందుకంటే ఇది సన్నగా ఉంటుంది. ఈ విధంగా లేయర్స్ తీసుకోవాలి. ఇప్పుడైతే వీటిలో కొద్దిగా నిమ్మకాయ రసం అయితే యాడ్ చేసుకుందాం. నేను పెద్ద సైజు నిమ్మకాయ అయితే తీసుకున్నా. కొంచెం దీంట్లో అయితే మనం అయితే కొద్దిగా నిమ్మకాయ అయితే పిండుకోవాలి. నిమ్మకాయ అనేది మరీ ఎక్కువ అయితే పిండొద్దు. ఇప్పుడైతే దీని అయితే మనం అయితే మిక్స్ అయితే చేసుకుందాం. మనం ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్నాం కదా, దీన్ని అయితే ఒక ½ గంట వరకు మనం పక్కన అయితే పెట్టుకుందాం. ఎట్లా అంటే ఒక లేయర్గా మనం ఈ విధంగా గుచ్చుకోవాలన్నమాట. ఒక లేయర్ ఆనియన్, ఒక లేయర్ పీసు క్యాప్సికమ్, ఇంకో లేయర్ చికెన్, ఆనియన్, బటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాం.
చికెన్ టిక్కా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం అయితే ప్లేట్లోకి అయితే తీసుకొని టేస్ట్ చేద్దాం. మన పన్నీర్ టిక్కా మీద అయితే ఇప్పుడైతే నిమ్మకాయ అయితే పిండేసుకుందాం. ఇప్పుడైతే ఒకసారి టేస్ట్ అయితే చేద్దాం. చికెన్ పీస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది. క్యాప్సికమ్ అయితే అసలు టేస్ట్ చాలా బాగుంది. అసలు నేను పచ్చిగా ఉంటుందేమో అనుకున్నా, కానీ క్యాప్సికమ్ కూడా మస్తు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. తింటుంటే క్యాప్సికమ్ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది మంచిగా. టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.